చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మకర రాశి. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క సమయకాలం ఈ యొక్క రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారి గుణ స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు చాలా వరకు లౌక్యం తెలిసిన వాళ్ళు. అంటే అదేవిధంగా ఒక మనిషితో పనులు ఎలా చేయించుకోవాలి, ఏ పనిని ఏ మనిషి ద్వారా చేయించుకోవాలి, ఏ పనికి ఏ మనిషి అయితే ఉపయోగపడతాడు అనే ప్రతి అంశం కూడా వీరు చాలా వరకు జాగ్రత్తగా చాకచక్యంగా తెలుసుకొని చేయించుకోగలరు. ఒక మనిషితో పని చేయించుకోగలరు. అదేవిధంగా ఒక పని అవ్వటానికి వీరు ఎంత కష్టమైనా పడగలరు, శారీరకంగా కూడా శ్రమించగలరు. అలాంటి మనస్తత్వం యొక్క రాశి గల వారికి ఉంటుంది. అదేవిధంగా వీరు చాలా వరకు క్యాలిక్యులేటెడ్గా ఉంటుంటారు. అంటే మనం ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఒక పరిమితి, వారి చుట్టూ ఒక పరిమితి కట్టుకొని దాంట్లోనే ఉండటం, దానికి మించి బయటికి వెళ్ళకపోవటం, ఒకవేళ వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడితే అది కాస్త సహించకపోవటం, అలా వీళ్ళు చాలా వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు అన్నట్టుగా క్యాలిక్యులేటెడ్గా వాళ్ళ జీవనాన్ని వాళ్ళ సమయాన్ని సాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించిన వారి పిల్లల పరం కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండటం, పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచించే స్వభావం ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే వీరి ఎవరి గురించి ఒక పని చేయాలంటే రేపటి కాడికి వారి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఆ పని మనం చేస్తున్నామంటే వారి వల్ల ఏమైనా ఉపయోగం మనకు వస్తుందా లేదా అనేది ఆలోచించగానే ఒకరికి ఒక పని చేయరు. అలా వీరి ఆలోచన అంతా కూడా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా వీరు బంగారం మీద, అలాగే ఎక్కువగా ధనాన్ని సేకరించాలి, ధనాన్ని పొదుపు చేసుకోవాలి, నూతనంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళే వీళ్ళు సర్ది చెప్పుకోవటం, వాళ్ళకు వాళ్ళే ఉండటం, నలుగురిలో ఎక్కువగా వీళ్ళ యొక్క మాటని చెప్పుకోకపోవటమే వీళ్ళు చాలా ఒకటికి ఆలోచన చేసి కడుపులో అన్ని విషయాలు కూడా దాచిపెట్టుకుంటారు ఈ యొక్క రాశికి సంబంధించిన వ్యక్తులు. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ యొక్క రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ఈ యొక్క సంవత్సర కాలం అనేది వీరికి చాలా ఒకటికి శ్రేయస్కరంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరు మంచి సమయ పాలనతోటి ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసుకొని సమయాన్ని చాలా ఒకటి చాకచక్యంగా చాలా జాగ్రత్తగా మిగుల్చుకుంటారు. ఆ సమయంలో ఇంకా చాలా వరకు కష్టపడటానికి వీరు చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి శని ఇక ఏలినాటి శని చివరి దశలో ఉంది, అది వెళుతుంది కాబట్టి చాలా వరకు శ్రేయస్కరం. అలాగే గురుబలం కూడా పెరుగుతుంది వీరికి, తద్వారా చాలా వరకు శ్రేయస్కరమైన ఫలితాలు వీరు పొందడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా మంచి మంచి ప్రమోషన్లు రావటానికి, చేస్తున్న ఉద్యోగం కంటే ప్రధానంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు జాగ్రత్తగా మీ యొక్క సొంత తెలివితేటలతో దాన్ని పూర్తి చేసుకోవటం జరుగుతుంది. అది చాలా వరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రీత్యా మీకు ఎప్పుడుండో మీరు చెయ్యాలి, అలా మనం జయాన్ని చూడాలని చెప్పి చెయ్యాలా వద్దని ఆలోచించేవి కూడా ఈ సమయకాలంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకొని ₹1 పెట్టుబడి ధైర్యంగా పెట్టినా సరే మీరు చేయడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఆ పెట్టుబడి పెట్టిన వాటిలో కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఆటంకాలు కానీ లేకుండా మీరు చాలా జయంగా మంచి వార్తలు వినడానికి, మంచి లాభాలను ఆశించడానికి సంవత్సర కాలం చాలా వరకు శ్రేయస్కరంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఉన్న వ్యాపారాన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పి మీరు ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో అది మీరు అనుకున్న విధంగానే సాధిస్తారు. ఉన్న వ్యాపారంలో కూడా మంచి లావాదేవీలు, మంచి అవకాశాలు, మంచి ధనాన్ని కూడా ఒక రాశి గల వాళ్ళు ప్రధానంగా చూడటం జరుగుతుంది. సినీ రంగం వారికి మంచి మంచి అవకాశాలు కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో రావటం, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని చూడటం, వాళ్ళ కష్టానికి తగ్గ ధనాన్ని చూడటం, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సమయకాలంలో సినీ రంగం వారికి కూడా చాలా వరకు పరిపూర్ణమైన కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రత్యేకించి వ్యవసాయదారులు కూడా కాస్త కష్టంతో కూడిన పరిపూర్ణమైన ఫలితం అనేది చాలా వరకు ఉంది. కాస్త కష్టపడ్డప్పటికీ
చివరాఖరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాస్త మంచి ఫలితాన్ని మీరు చూడటం, తద్వారా కాస్త మానసికంగా కాస్త సంతోషంగా ఉండటం చాలా వాటికి ఈ యొక్క సంవత్సర కాలంలో రాశి గల వారికి వ్యవసాయ రీత్యా కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుండి మీకు ఆగిపోయిన ధనం కావచ్చు, ఎప్పటి నుండి పెండింగ్ పడ్డవి కావచ్చు, గత సంవత్సరం నుండి మీరు బాధపడుతూ రావాల్సినవి కూడా ఆగిపోయినవి కావచ్చు, అవి మొత్తం కూడా ఈ యొక్క ఏడాది సమయంలో అవి వసూలు అవ్వటం, తద్వారా కాస్త మీరు పరిపూర్ణంగా మానసికంగా కాస్త ముందుకెళ్ళటం, మీరు ఒక పని చేయడానికి సంబంధించిన ద్రవ్యం ఆ లక్ష్మి అనేది మీకు సమకూరటం అనేది చాలా వరకు జరగటం జరుగుతుంది. కానీ ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా ఈ యొక్క సంవత్సర కాలంలో మీకు ప్రత్యేకంగా బంధుమిత్రుల నుండి కానీ అలాగే స్నేహితుల నుండి కానీ మీ మీద కాస్త నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళకి అనుకోని విధంగా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అంటే మీరు చెయ్యని తప్పుకి మీరు ఏదో చేస్తున్నారు, మీ యొక్క మాట విధానం కానీ మీ పద్ధతి కానీ మారిపోయింది, మీ ఆలోచన మొత్తం మారిపోయింది, మీరు కాస్త గర్వాన్ని చూపిస్తున్నారు అనే విధంగా చెయ్యని తప్పు కూడా కాస్త నెగిటివ్గా మీ గురించి ఆలోచన చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎంత నెగిటివ్గా ఆలోచన చేసుకున్నా సరే గురుబలం చేతన మళ్ళీ అది కాస్త సద్దుమనగటం, మళ్ళీ ఆలోచన మొత్తం పోవటం, మళ్ళీ మీ పనిలో మీరు పరిపూర్ణంగా ముందుకెళ్ళటం, అలా నెగిటివ్ రావటం పోవటం, ఇలా ఈ యొక్క ఏడాది కాలంలో మీ మీద బంధువులు తెచ్చా కానీ మిత్రులు తెచ్చా కానీ కొన్ని అపనిందలు, కొన్ని నెగిటివ్ మాటలు రావటం పోవటం ఇలా జరుగుతూనే ఉంటాయి. దానికి మీరు అంతగా ఆవేదన కానీ అంతగా బాధ కానీ పడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ యొక్క బంధువుల రీత్యా కానీ ఈ సంవత్సర కాలంలో మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే మీ మాట మీ ఆలోచన మీకు గెలుపు తప్ప ఒకరి మాట మీకు గెలుపుగా ఉండదని చెప్పి గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మీరు కోపడటం, అనుకోని విధంగా ఆవేశాన్ని తెచ్చుకోవటం, తద్వారా శత్రుత్వాన్ని పెంచుకోవటం అనేది చేసుకోకుండా ఉండటమే చాలా వరకు మంచిది. ఏదో అంటున్నారా అంటే అనలేని చెప్పి వదిలేసుకోవడం చేతన అది చాలా వరకు మీకు విలువని పెంచుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సమయకాలంలో సంతాన రీత్యా కూడా ఎప్పటిండో బాధపడుతున్న వారికి, ఎప్పటిండో ఇబ్బంది పడుతున్న వారికి మంచి అవకాశాలు రావటం, మంచిగా శుభవార్తలు వినటం, సంతానాన్ని జయించడం కూడా జరుగుతుంది. తద్వారా కాస్త మానసికంగా భార్యాభర్తల మధ్య సంతోషం కూడా ఈ యొక్క సమయంలో ఉన్న కొన్ని బాధలు కాస్త మీరు పోగొట్టుకుంటారు. కానీ మళ్ళీ ఎలాగైతే పోతాయో మళ్ళీ అలాగే వస్తుంటాయి. వస్తూ పోతూ భార్యాభర్తల మధ్య మాత్రం కొన్ని సమస్యలు అనేవి వీరికి రావటం, అలా పోవటం కాస్త జాప్యంగా జరుగుతూనే ఉంటుంది. కానీ మీ అంతటి మీరు దాన్ని తెలుసుకొని ఈ సమస్యను కాస్త అరకట్టుకోవటానికి, మీరే కాస్త తగ్గి ఉండటానికి ఈ సమయంలో చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. అది చాలా శుభ సంకల్పమే. ఎందుకంటే కుటుంబంలో ఉన్న సమస్యలు కాస్త పెరగకూడదు అన్నట్టుగా పెద్దరికంగా మీరే ఆలోచన చేసి మీరు కోపాన్ని, ఆవేశాన్ని కూడా ఈ యొక్క సమయకాలంలో తగ్గించుకుంటారు. అది చాలా వరకు శుభంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే విదేశ ప్రయాణాల రీత్యా ప్రతి పని కూడా స్వయంగా మీరు దిగటం లాభం, మీరు దిగి చేయటం లాభం, వేరే వారు నమ్ముకోవటం మాత్రం అది అంత లాభంగా ఉండదని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క సమయకాలంలో మీరు ప్రత్యేకించి కుటుంబం ద్వారా కొన్ని ప్రయాణాలు చేయటానికి, విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంది. తద్వారా కాస్త ధనం వ్యాయం చేస్తారు. ధనం వ్యాయం చేసినప్పటికీ కాస్త ధనాన్ని మీరు ఖర్చు పెట్టినప్పటికీ అది మీకు మానసికమైన ఆనందాన్ని ఇస్తుంది తప్ప ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ధనం ఒక రూపాయి మీరు పోయినా సరే మళ్ళీ ఈ ఏడాదిలో మళ్ళీ అలాగే సంపాదించుకుంటారు. ఖర్చు ఎలా ఉంటుందో ఆదాయం కూడా అంతకు మించి మీకు ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదు. కానీ ప్రత్యేకించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆరోగ్యరీత్యా ఒక ఏడాది సమయంలో మీరు చాలా ఒకటి జాగ్రత్త పడాలి. ఎందుకంటే చర్మ సంబంధించిన కొన్ని బాధలు, కీళ్ళకు సంబంధించి కొన్ని ఇబ్బందులు, బోన్స్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ యొక్క మకర రాశి గల వారికి వచ్చే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే దాన్ని కాస్త మీరు తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం. అది పెరిగి పెద్ద అయ్యేదాకా మాత్రం ఈ సంవత్సర కాలంలో చూసుకోకండి. ఈ ఏడాదిలో వచ్చే చిన్న సమస్య అయినా సరే తొందరగా చూసుకొని సరి చేసుకోవడం చాలా వాటికి మంచిదిగా మీరు గుర్తుంచుకోండి. అలాగే మీరు ఈ యొక్క సమయకాలంలో చాలా వరకు కోర్టు పరమైన సమస్యలు ఎప్పుడుండో మీకు ఆగిపోయినవి కూడా పూర్తి అవ్వాలని చెప్పి మీరు ప్రయత్నించే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ సంవత్సర కాలంలో కొద్దిగా నిదానంగా అవుతాయి.
కానీ అది అలా మీకు జయమే తప్ప అపజయం అయితే ఉండదు. కానీ ఆ విషయంలో మాత్రం కాస్త కోర్టుపరమైన విషయంలో జాప్యాన్ని మాత్రం ఈ సంవత్సర కాలంలో యొక్క రాశి గల వారు చూస్తారు. అవుతుందో కాదో అన్న అపోహలో మీరు ఉన్నప్పుడే అది అనుకోకుండా మీకు లాభాన్ని తేవటం, అనుకోకుండా మీకు తీర్పు అనుకూలంగా రావటం కూడా జరుగుతుంది. అది చాలా వరకు మీకు శ్రేయస్కరమే. ఏది ఏమైనప్పటికీ మీకు ఉన్న యొక్క సమస్యలోంచి మీరు కాస్త బయటపడటానికి, మీరు కాస్త గురుబలం అనేది మీకు ఇంకా పెరగటానికి మీరు గురు ధ్యానం అనేది చేయడం చాలా శ్రేయస్కారం. అంటే మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ ఒక్క గ్రహాలలో గురువుకి పూజ చేయడం చేతన మీరు మంచి మంచి ఫలితాలు వినడానికి చాలా వాటికి శ్రేయస్కరమైన వార్తలు ఉంది. అలాగే మీరు తెల్ల పుష్పాలతో అమ్మవారికి పూజ చేయటం ద్వారా మీకు రాబోయే కొన్ని కష్టాల నుండి, రాబోయే కొన్ని సమస్యల నుండి, ధన వ్యాయం నుండి కాస్త బయటపడటానికి, రాబోయే కాస్త శత్రువేడల నుండి కూడా కాస్త బయటపడటానికి చాలా వాటికి ఆస్కారంగా ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అమ్మవారి యొక్క కార్యక్రమం మీకు ఈ యొక్క సంవత్సర కాలంలో జయాన్ని చూపిస్తుంది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మీరు గణపతి స్తోత్రాన్ని చేయటం, మీకు వీలున్నప్పుడల్లా చేయటం చేతన మీరు ఏదైతే ప్రధానమైన కార్యక్రమాలు పెట్టాలనుకుంటారో, ఒక ధనపరంగా కావచ్చు, మీ జీవితంలో ముఖ్యమైన పనులు కావచ్చు చేయాలనుకుంటారో, ఆ పనికి ముందు అమ్మవారి పూజకు మునిపే గణపతి కార్యక్రమాన్ని వీలైనప్పుడల్లా గణపతి స్తోత్రాన్ని మీరు చేసి తెల్ల పుష్పాలతో అమ్మవారి పూజ చేయటం చేతన ఆ పనుల్లో మీకు జయించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి గ్రహరీత్యా గురుబలం ఇంకా పెరగటానికి మీరు గురువుకు సంబంధించిన ధ్యానం చేయండి, అమ్మవారికి గణపతికి పూజ చేయండి. చాలా వాటికి మంచి వార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. రాబోయే కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడటానికి పరిపూర్ణమైన మార్గం మీకు దొరుకుతుంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు కలిసి రావాలని, మీరు చేసే ప్రతి పనులు మీరు అనుకూలంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ మహాతల్లి లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు.